Hi, hello everyone. Welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic AP TET Model Paper 1A SGT Child Development and Pedagogy. Let us start now. First one, వికాసం అంటే ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు. అండర్సన్. తప్పుగా జతపరచబడిన జత డగ్డేల్ డ్యూక్ కుటుంబం, గోడార్డ్ మార్టిన్ కల్లికా కుటుంబం, ఫ్రీమన్ ఎడ్వర్డ్ కుటుంబం, పియర్సన్ డార్విన్ కుటుంబం. తప్పుగా జతపరచబడిన జత ఫ్రీమన్ ఎడ్వర్డ్ కుటుంబం. భాషా వికాసంలో మొదటి దశ ప్రాగ్భాష దశ. రమేష్ తన ఉపాధ్యాయుడు తరగతిలో మేక గురించి చెప్పిన వర్ణన విని తరువాత దారిలో కనబడిన నల్ల కుక్కను కూడా మేక అనుకున్నాడు. దీనికి కారణం శాంసీకరణం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి అనేవి దీనికి సంబంధించినవి. ఉత్తర సాంప్రదాయ స్థాయి 6వ దశ. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి చొరవ తప్పు చేశానన్న భావన. రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది సామూహిక ప్రజ్ఞ పరీక్ష. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీని రూపొందించిన వారు జార్జ్ కే బిన్నెట్. క్రింది గ్రంథులలో మిశ్రమ గ్రంథి, అధివిక్క గ్రంథి క్లోమం, అవుటు గ్రంథి ముష్కాలు. క్లోమం. రవికి హోంవర్క్ చెయ్యాలని లేదు, అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. రవి యొక్క సంఘర్షణ పరిహార సంఘర్షణ. 10 సంవత్సరాల వయసు గల కుమారు మానసిక వయసు 7 సంవత్సరాలు అయితే అతని ప్రజ్ఞాలబ్ధి 70. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అధ్యయనం చేశారు. ఇక్కడ విద్యార్థుల చురుకుదనం అనేది ఈ పరతంత్ర చరం అవుతుంది. చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం సామాన్యీకరణ సిద్ధాంతం. పరీక్షలకు తయారవుతూ లక్ష్మి మొదట ఫ్రెంచ్, తర్వాత జర్మన్ నేర్చుకుంది. జర్మన్ పరీక్ష రాస్తుంటే ఆమెకు ఫ్రెంచ్ గుర్తుకు వస్తుంది, కానీ జర్మన్ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణం పురోగమన అవరోధం. క్రింది వానిలో గౌణ అవసరం ఆహారం, నిద్ర, విశ్రాంతి, రక్షణ. క్రింది వానిలో జ్ఞానాత్మక రకానికి చెందినది సంశ్లేషణ, అనుకరణ, వ్యవస్థాపనం, ఉచ్చారణ. వైగోట్స్కీ ప్రకారం పిల్లలలో ప్రైవేట్ ప్రసంగం కనబడే వయస్సు 3 సంవత్సరాలు. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది నిర్ణయబంధిత ఉద్దీపన. కార్యసాధక నిబంధనను ఇలా కూడా అంటారు, పరికరాత్మక నిబంధనం. గెస్టాల్ట్ అనే పదానికి అర్థం సమగ్రాకృతి. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6 నుండి 8వ తరగతి వరకు నిర్దేశించిన బోధనా గంటల సంఖ్య 1000. శ్రేష్ఠ గ్రహణ లేదా మిశ్రమ కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు ఎఫ్సి థార్న్. నిర్దేశిత నాయకత్వంలో నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు. అలెక్సియా అనేది పఠన సంబంధ వైకల్యానికి సంబంధించినది. సహచర్య సహకార అభ్యసనాలు 2 విద్యార్థి కేంద్రీకృతమైనవి.
బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం బోధన లేదా శిక్షణ సిద్ధాంతం. ఎన్సిఎఫ్ 2005లో సంస్థాగత సంస్కరణలు ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి. 5వ అధ్యాయం భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ శబ్దానుకరణ దశ. తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం సంచరిత పరిశీలన. దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పబడని టెక్నిక్ సమగ్రాకృతి. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం. పియర్సన్ డార్విన్ కుటుంబం. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం సమాంతర క్రీడ. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక భావనా లోపం ఈ దశకు సంబంధించినది. పూర్వ ప్రచాలక దశ. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన సహజ సామర్థ్యం. శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ. కోల్బర్గ్ ఈ నైతిక వికాస స్థాయికి చెందును. పూర్వ నైతిక లేదా పూర్వ సంప్రదాయ స్థాయి. పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం ఉపసంహరణ. ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టం, కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకు అయిష్టం. ఈ సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు ఈ సిద్ధాంతం యొక్క ఫలితం. యత్నదోష అభ్యసన సిద్ధాంతం. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్బలన రకం స్వీయ పునర్బలనం. ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. క్రియాత్మక స్మృతి. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఎలా పిలుస్తారు? డెజావు. విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాషా ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు. ప్రతికూల బదలాయింపు. శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం ఏమంటారు? విరమణము. బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం అవధానం. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలున్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధాన ఉపాధ్యాయుడు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం బరువైన పుస్తకాల సంచులు. ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటాడు.
జోక్యరహిత నాయకత్వం. కార్ల్ రోజర్స్ చే ప్రతిపాదించబడిన మంత్రణా విధానం అనిర్దేశిత మంత్రణం. విద్యార్థులపై ఉపాధ్యాయుల ప్రభావం కన్నా సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తేల్చి చెప్పిన కమిటీ ఎస్కే పాటిల్ కమిటీ. పఠన సంబంధ అభ్యసన వైకల్యం డిస్లెక్సియా. ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని పాత్ర విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం. మితబుద్ధిమాంద్యులు ఇలా పిలువబడతారు. శిక్షణ పొందగల మానసిక వికలాంగులు. ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 7 ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయులు. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడంని ఏమంటారు? విచక్షణ. వైగోట్స్కీ భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల శిశువులో ఉండే ప్రసంగం రకం సాంఘిక ప్రసంగం. అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం. సాంఘిక అభ్యసనం. కోహ్లర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించినది. అంతరదృష్టి. ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ భాషావగాహన దశ. రోషాక్ సిరామర్కల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య 10. Thank you friends. Please subscribe.